హృదయాలను కదిలించే ఘటన జరిగింది. భార్య శవాన్ని వాహనంలో తీసుకెళ్లే స్థోమత లేని ఓ గిరిజన భర్త భుజాలపై మోసుకెళ్లాడు. అలా ఏకంగా 10 కిలోమీటర్ల దూరం నడిచాడు. పక్కనే కన్నీటితో 12 ఏళ్ల కూతురు. ఒడిశాలో భవానీపట్నం ప్రాంతంలో కనిపించిన హృదయ విదారక దృశ్యం ఇది. అమ్మా, నాన్న వచ్చిండు. భవాని, భవాని, ఏమైంది? ఏమైంది భవాని? భవాని, అయ్యా అయ్యా, మా భవానికి ఏమో అయింది అయ్యా. భవాని నీకేం కాదు, భవాని భవాని నీకేం కాదు. అయ్యా అయ్యా, డాక్టర్ భవాని నీకేం కాదు, భవాని నీకేం కాదు. డాక్టర్ డాక్టర్ మా భవానికి ఏమైంది చూడండి డాక్టర్. ఆవిడ ప్రాణాలు పోయేటట్టుంది, త్వరగా డాక్టర్ని పిలవవా? డాక్టర్ బిజీగా ఉన్నాడు, ఎల్లమ్మా. పిచ్చిదానా, తన ప్రాణాలు పోయేలా ఉంది. ఏ మెంటల్ దానా, డాక్టరు గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతున్నాడు, వెళ్ళి నీ పని చూసుకో. డాక్టర్ బిజీగా ఉన్నా, డాక్టర్ వచ్చేంత వరకు నేను ఏం చేయను. ఐమ్ సారీ. భవాని భవాని, దేవుడా నా భార్య ప్రాణాలు కాపాడు దేవుడా. భవాని భవాని నీకేం కాదు, భవాని భవాని నీకేం కాదు. భవాని డాక్టర్ 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 నా భార్య ప్రాణాలు కాపాడు డాక్టర్. డాక్టర్ 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 నా భార్య ప్రాణాలు కాపాడండి డాక్టర్. ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏం తీసుకొస్తున్నావు? ముఖ్యలో ముందరే అందరూ. మాది ఒడిశా అయ్యా. మా భార్య ప్రాణం బాగలేక చచ్చిపోయిందయ్యా. మా ఊరికి తీసుకెళ్తున్నానయ్యా. బండ్లో తీసుకెళ్ళడానికి డబ్బులు లేక ఇలా నడుచుకుంటూ తీసుకెళ్తున్నానయ్యా. హలో, వచ్చింది వచ్చింది, ఊర్లోకి తీసుకుపో. ఊర్లో మంచి లేదు, అక్కడనే వెళ్ళిపో. అయ్యా మీకు దండం పెడతానయ్యా. మీ ఊరు నుంచి వెళ్తే దగ్గర అవుతుందని ఇలా వెళ్తున్నానయ్యా. నాకు ఈ దారి తప్ప ఇంకా వేరే దారే లేదయ్యా. మీకు దండం పెడతానయ్యా, నన్ను వెళ్ళనివ్వనయ్యా.
నాన్న నాన్న ఏమైంది నాన్న ఏమైంది నాన్న 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 లే నాన్న లిలీ ఇంకెన్ని రోజులు ఊరిస్తావయ్యా పెళ్లి చేసుకోకుండా? ప్రాణాలు నా కళ్ళ ముందే పోతుంటే కాపాడుకొని దరిద్రం బ్రతుకున్నాను. మనుషులకు అసలు మానవత్వం అనేదే లేదు. చనిపోయిన అమ్మను పదే పదే తడిని చూసుకొని ఏడుస్తూ ఉంటే ఏమైందమ్మా అని అడిగిన వాళ్ళే లేరు. ఇలాంటి మనుషుల్లో కనిపించే జంతువుల మధ్యన బతుకుతున్నారు. పేరుకు ప్రతి ప్రభుత్వం ప్రతి చెత్తన నాయకుడు పేదల కోసమే నా జీవితం అంటాడు. వాళ్ళతోనే తింటాడు, వాళ్ళతోనే ఉంటాడు. వాళ్ళ ఓట్లతోనే గెలిచాక ఇక ఆ పైన పేదవాళ్ళు అంటారని వాళ్ళలా కనబడతారు. చివరిగా ఇది నా దేశం అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. అందుకే ఓ గార్డెన్ కొనుక్కొని గార్దీపాలు అమ్ముతున్నారా? నీకో సంగతి తెలుసా? ఊళ్ళో నేను ఒక్కనే అమ్ముతున్నారా బై గార్దీపాలు. నాకు మస్తు గిరాకుందిరా. పట్టు చీరలు కొంటామండి, పాత పట్టు చీరలు కొంటాం. వచ్చేసాడు. పాత పట్టు చీరలకి స్టీల్ సామాన్లు ఇస్తామండి. పాత పట్టు చీరలకి